అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బు మందు ఎంత పంచినా కొణిదెల పవన్ కళ్యాణ్ విజయాన్ని ఏమాత్రం ఆపలేరని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం చేశారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొండెవారంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గాజు గ్లాసు గుర్తుకు ఓట్లు వేసి కూటమి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ ను కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను అత్యంత మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గెలిపించాలని, 2 ఓట్లు ఎంపీ ఎమ్మెల్యేకి వేయాలని, అదేవిధంగా ఈ గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేశాం. ఆడపడుచు ఖాళీకి మట్టి అవ్వకుండా 90% రోడ్లు వేసాం, డ్రైన్లు వేసాం, అలాగే బరియల్ గ్రౌండ్ చేసాం, స్కూల్ బిల్డింగ్లు చేసాం, చాలా అభివృద్ధి చేశాం. ఈరోజు వంగా గీత గారు 5 ఏళ్ళు కనపడకుండా మందు డబ్బుతో ఓట్లు కొని పవన్ కళ్యాణ్ ఓడించాలని జగన్మోహన్ రెడ్డి కుట్ర పడుతూ ఉన్నాడు. మన ప్రజలందరూ చూశారు, 2 కోట్ల మంది దొరికింది. కట్టల డబ్బు ఉంది. ఇచ్చిన డబ్బు పూర్తిగా తీసుకోండి, పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు లేవు, తీసుకుని గ్లాసుకు ఓటేయండి అని చెప్పి, అదేవిధంగా 5 ఏళ్ళు కనపడిన వ్యక్తి వంగా గీత ఈ ఎలక్షన్లో 30 రోజుల నుంచి ఆవిడ తిరుగుతుంది. ఏమ్మా మీ కొండవారం ఎవరైనా సందులోకి వచ్చి వంగా గీత పలకరించిందా మిమ్మల్ని? వచ్చిందా? ఏదేం చెప్పండి, వస్తుంది అని చెప్పండి. రాలేదు. అంటే నియోజకవర్గాన్ని గాలి కుదిలేసి గెలిచిన తర్వాత అంటే ప్రజల అమాయకులు అనుకుని 5 ఏళ్ళు నీ సొంత పనులు చేసుకుని ఈరోజు ఎలక్షన్లో ఓట్ల కోసం ఆవిడ వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఆడపడుచులందరూ అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ, అటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి అవసరం లేదు. ఎందుకంటే 5 ఏళ్ళకి వచ్చే వ్యక్తికి అవసరం లేదు. నిరంతరం మేము ఉంటాం, ప్రజల్లో ఉంటాం. రేపు మరి అందరూ కూడా కలిసి కళ్యాణ్ గారిని గెలిపించవలసిందిగా కోరుతాం.